హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గత వారం జోర్డన్లోని అమెరికా స్థావరంపై జరిగిన డ్రోన్ దాడికి అగ్రరాజ్యం ప్రతీకారం తీర్చుకుంటుంది. శుక్రవారం ఇరాక్, సిరియాలోని ఇరాన్ రెవల్యూషనరీ గార్డుల మద్దతు కలిగిన 85కు పైగా మిలీషియా స్థావరాలపై అమెరికా యుద్ధ విమానాలు విరుచుకుపడిన విషయం తెలిసిందే. తాజాగా యూకే కలిసి అమెరికా సైన్యాలు యెమెన్లోని హౌతీ రెబల్స్ ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. ఫైటర్ జెట్లతో పాటు వాయు, భూతలం నుంచి పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపించాయి. హౌతీలకు చెందిన కమాండ్ కంట్రోల్తో పాటు 36 స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు అమెరికా సైన్యం తెలిపింది. యెమెన్ను స్థావరంగా చేసుకున్న హౌతీ రెబల్స్ ఇజ్రాయెల్ సైన్యాలు గాజాలోని పాలస్తీనియన్లను చంపడానికి నిరసనగా అమెరికా, దాని భాగస్వామ్య దేశాలపై దాడులకు పాల్పడుతుంది. ఇందులో భాగంగా ఎర్ర సముద్రంలో గత కొంతకాలంగా వాణిజ్య నౌకలను డ్రోన్ బాంబుల సాయంతో ధ్వంసం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అనుబంధ మిలీషియా గ్రూప్లే లక్ష్యంగా ఇరాన్ సిరియాలోని 85 లక్ష్యాలపై వైమానిక దాడులు జరిపినట్లు అమెరికా శనివారం ప్రకటించింది. గత ఆదివారం జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిలో 3 సైనికులు మృతి చెందగా మరో 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనను అగ్రరాజ్యం తీవ్రంగా పరిగణించింది. ఇరాన్ అనుకూల మిలీషియా గ్రూప్లే కారణమని ఆరోపిస్తూ ఇందుకు ప్రతీకారం తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరించింది. శుక్రవారం అమెరికా నుంచి బయలుదేరిన B-1 లాంగ్ రేంజ్ బాంబర్ విమానాలు ఇరాన్లోని సరిహద్దు పట్టణం ఆల్ క్వయిమ్ కేంద్రంగా పనిచేసే ఇరాన్ అనుకూల హష్ద్ అల్ షబీ, కతాయిబ్, హెజ్బొల్లా సంస్థల స్థావరాలతో పాటు మొత్తం 7 ప్రాంతాల్లోని 85 లక్ష్యాలపై బాంబులతో ధ్వంసం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. అమెరికన్ల జోలికి వస్తే ఇలాగే ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని హెచ్చరించారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.